యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ తనకు ఫోన్ అయితే చేసి చూస్తాను, తను ఆన్సర్ చేస్తే గనక మాట్లాడే ప్రయత్నం చేద్దాం తనతో. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామమ్మా, తప్పేముంది. నేను కాల్ చేస్తాను, ఒక్కసారి మాట్లాడండి స్వామిజీ. రింగ్ అవుతుంది. హలో, చాలా గొప్పవారండి మీరు, అందుకనే మీ గురించి హిందువులందరూ ఒకటే ఏకమైతారు. అవును, ప్రాణం నాదే పోయి నేనే తీసుకుంటా, అప్పుడన్నా మీరు అందరూ ఒకటే ఏకమై ఉంటారంటే నా ప్రాణం ఫస్ట్ పనంగా పెడతారు. నాకు అది 100% తెలుసండి. మీ గురించి ఎంత అద్భుతంగా చెప్పానంటే మీ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. మీ గురించి చాలా అద్భుతంగా, ఎందుకంటే నేను చిన్నతనం నుంచి వీళ్ళతో గురువులతో తిరిగాను కాబట్టి మీరు గొప్పవారు. కానీ ఇక్కడున్న విషయాల్లో నేను మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నాను కాబట్టి మమ్మల్ని కలవలేకపోయాను. నిన్ననే నేను వచ్చాను, లేకపోతే నేను ముందే మిమ్మల్ని కలిసింటే చాలా విషయాలు మీకు చెప్పేవాడిని. ఇక్కడ పరిస్థితులు మీతో కానీ లేటుగా కలిశానండి, అందుకని ఉంటే మిమ్మల్ని కలిసేవాళ్ళని డైరెక్ట్గా. మీరు ఏమంటున్నా తండ్రి, ఇప్పుడు చెప్తున్నా వినండి. 2 తారీఖు 3 తారీఖు ఈ సంవత్సరం లాస్ట్, ఈ నెలలో కేదార్నాథ్ బంద్ అవుతుంది. మీకు ఎవరికన్నా? నాకు తెలుసండి, నేను స్వామీజీనే, చెప్పండి. స్వామీజీనా? ఈ నెలలో బంద్ అవుతుంది, ఈ నెల ఆఖరి. అయినా సరే నేను హడావిడికి ఎందుకు వెళ్తున్నానంటే, కలుస్తారు, కిందికి వచ్చారు, 3 రోజులు ఉన్నారు చెప్తే నాకు ఏడుచుకుంటూ నేను పోతున్నా. అంటే నా మీద అబండాలు వచ్చినాను. కానీ లాస్ట్ ఆయన నాకు ఒకటే చెప్పారు, తండ్రి నీకు నేను శిక్షణ ఇచ్చాను, లోక కళ్యాణం గురించి నువ్వు ఒకటి అనుకున్నావు, నాతో పాటు లేకుండా మేము అందరం పోరాడలేకపోతున్నాము, నువ్వు పోరాడాలనే సంకల్పంతో బయటికి వెళ్తా అనుకున్నావు, వెళ్ళు తండ్రి, నా ఆశీస్సులు ఎప్పుడే ఉంటాయంటే సరే అని నేను 5 సంవత్సరాలు అయినని అసలు డైలీ మొక్కని రోజు అంటూ లేదు. 3 రోజులు ఇక్కడ ఉంటున్నాను అని తెలిసిన తర్వాత ఎంత ఆనందం అంటే, నాకు శ్మశానంలో ఎంత ఆనందం ఉంటారో శివయ్య దగ్గర ఎంత ఆనందం ఉంటారో నా గురువు గారి దగ్గర అంత ఆనందం ఉంటదని ఒక్కసారి పాదాలు తాకితే చాలు. అవును, చెప్పండి. నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుసు, ప్రాణం పోతుంది సనాతన ధర్మం గురించి అని కూడా తెలుసు. ఎందుకు మీ ప్రాణాలకు ముప్పు ఎందుకు ఉందండి? ఎవ్వరి ముప్పు లేదు మీ ప్రాణాలకు. మిమ్మల్ని ఎవరు అంటారండి? ఆ తండ్రి ఇంకోటి కూడా నేను అదే నా గురువు గారి పాదాలు ఒక్కసారి తాకి కన్నీటి బొట్టు గార్చి ప్రాణం వదిలితే చాలు. ఇక్కడ గురువు గారు, అక్కడ నా పరమశివుడు, ఈ 2 తప్ప నాకేమొద్దు. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా విన్నాను, హైదరాబాద్ లో జూబ్లీస్ లో 3 కోట్ల ఇల్లు. నా తల్లిదండ్రులు ఎందుకండి గా గుడిసెలలో ఉంటారు? ఏంటండి ఇది? నేను నా మీద కేసు కాకుండా అరెస్ట్ చేయకముందే జైల్లో ఉన్నారు, మరి ఊరు వదిలి పారిపోయారు. ఎన్ని ఉత్తదులేండి, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదండి. మీరు ఆ కార్డు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. అసలు మీడియా వరకు నా నోరు నొచ్చింది. నేను ఎవరికి కూడా సమాధానం ఇచ్చుకునే లేదు. నాకు ఏ కార్డు లేదు, నాకు ఏ గురువు లేదు. నేను కేదార్నాథ్ అయితే లైవ్ పెడతా, అన్ని చేస్తా, కానీ మీరు నన్ను అడగద్దు నా గురువు గురించి, నా దీక్ష గురించి అడగద్దు. అయ్యో అలా అడగడం లేదు. నేను హవనకాడలో మంత్రం తీసుకున్నాండి, మొదటి మంత్రం, మొదటిసారి నేను ఒక 5 ఏళ్ళు అయింది గురువుగారి దగ్గర హవనకాడలో తీసుకున్నాను అండి. నేను స్వామీజీని నేను పాజిటివ్గా అసలు ఎందుకు ఇలా మీరు ఆయన ఇబ్బంది పెట్టారు అనే విషయమే మాట్లాడుతున్నాను లైవ్లో. ఎందుకు అసలు వీళ్ళకు ఎలా అందరూ నేను ముందు మిమ్మల్ని కలిసింటే మీరు అసలు సేఫ్టీగా అసలు బాగుండేది. నేను ఉజ్జయినిలో ఓంకారేశ్వర్ వెళ్ళి ఉజ్జయినిలో రావడం వల్ల లేట్ అయింది. మీరు ఉజ్జయినిలో కూడా నా గురించి అడగండి, నాకు తెలుసు స్వామీజీ, మాతాజీ గారు నాకు తెలుసు. అఘోరాలు నాకు జునాకాడాలో, గిరినార్లో షేర్నాథ్ బాబా, తర్వాత ఇక్కడ అఘోరాలు, తర్వాత హవనకాడలో, జునాకాడాలో ఎంతోమంది మిత్రులు నాకున్నారు, మాకు తెలుసు. కానీ నేను లేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏవో ప్రశ్నలు అడిగి మనిషిని విసికించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందువలన నాకేం ఇబ్బంది లేదు తండ్రి, నేను ఫుల్ ఇలాంటి అబండాలు నాకే కాదు. ఒకప్పుడు ప్రళయం వస్తే, ఏ ప్రళయం తెలుసా అండి మీకు? మూర్ఖులు రాక్షసులు గుళ్ళు ధ్వంసం చేసుకోవడానికి ఇలాంటి అప్పుడు అలాంటి వాళ్ళే ముందు. నేను ఒక అఘోరిని
నేను ఒక సాధువుని అని కాషాయం బట్ట వేసుకొని రుద్రాక్షలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఒక పీఠం వేసుకొని కూర్చోవడం కాదు. దమ్ముంటే వచ్చి పోరాడండి ధర్మం గురించి. అవును, 100% మీరు సత్యమే చెప్తుండ్రు. మీరు అఘోరి అనేది 100% నిజము. మీరు పోరాడరు, పోరాడే వాళ్ళని ఇలా ఎప్పుడు పంపించాలని చూస్తారు. అంటే ఎందుకంటే వీళ్ళ నడవాయి కదా. అవునవును, వీళ్ళ నడవాయి. అవునవును, నాలాంటి వాళ్ళు వస్తే వీళ్ళ నడవాయి కదా ధర్మంగా ఉంటే అవునవును పంపించాలి. వీళ్ళేంది ఇళ్ళకి పోవాలి, ఏదో గుళ్ళకి పోవాలి, మంచి తూతు మంత్రం అనాలి, హోమం లాగా పెట్టాలి. అవునవును, ఒక 30,000 20,000 ఒక 5,000 10,000 తీసుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఏం పర్వాలేదు స్వామీజీ, మీరు మరలా హైదరాబాద్ వస్తారు, ఈసారి మిమ్మల్ని మేము కలుస్తాము. నేను మళ్ళీ రేపు కుంభమేళాకు కూడా నేను వస్తానండి ఖచ్చితంగా. హవనకాడలో ఉంటాను, జూనాకాడ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సందర్శిస్తాను. ఓకే 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 అండి. మేము బాగా మంచి స్నేహం ఉందండి, అందుకని ఫోన్ చేయమని లాయర్ గారికి చెప్పాను. లేదు నేను ఇప్పుడు ఇక్కడ నేను ఏమేమి ఇక్కడ ఉండాలో అది చేసుకొని వస్తానులేండి. సరేలేండి, సంతోషం స్వామీజీ. ప్రజలందరినీ ఏం పర్వాలేదు, అందరూ మంచి వాళ్ళు, వాళ్ళకి తెలియక అజ్ఞానంగా ఏదో అన్నారు, మీరు శాంతంగా ఉండి. నేను ఎప్పుడు ఏమనట్లేదు తండ్రి. తండ్రి ఇంకోటి మీకైతే పరమేశ్వరుడికి మనం ఇయడానికి మనం ఎవరమండి? అవునవును, వాళ్ళకి తెలియక మూర్ఖులు మీరు. మీ సాధన ఒక్క మాట ఒక్క 2 నిమిషాలు ఏనండి ఇక్కడ చెప్తాను. ఇక్కడ నా గురించి ఒక 3 విషయాలు గుచ్చి 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 అడుగుతున్నారు. వాటి 3 నేను ఎప్పుడో క్లియర్ చేసిన. జ్ఞానులకు మాత్రం అర్థమవుతుంది. పరమేశ్వరుడికి లీలమైపోయి నువ్వు ఒక దీక్షలో తీసుకోవాలంటే నీకు ఇక్కడ మొత్తం శూన్యము, మోమాయ అని అంటారు. మోమాయ అంటే తల్లి తండ్రి, తల్లి తండ్రి, ఫుడ్ గాని కట్టుబట్ట గాని ఏది ఉండదు. అవునా? దీక్ష ఇచ్చినప్పుడే హోమం చేపిస్తారు కదండి, ముండకం చేసి హోమం చేపిస్తారు కదా, పిండం పెట్టిస్తారు. చెప్పేది నాకు నేను పిండం పెట్టుకున్నాను, అదంతా నేను అలాంటి చెప్పదు. ఇంకా అది అయిపోయింది, గతం అవునవునవును. నేను ఎలా దీక్ష తీసుకున్నా బయట పెట్టాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేను బయట పెట్టా మొన్నటిదాకా అనుకున్నా గానీ. అయితే ఇక్కడ నేను ఒక లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు నేను భగవంతునికి ఏమనుకున్నా అంటే, భగవంతుడా, పరమేశ్వరుడా, అమ్మ పార్వతి, మీరే నా తల్లి, మీరే నా తండ్రి, మీరు నాకు ఈ జీవితాన్ని ఒక తల్లి గర్భంలో వేసి బయటికి తీసుకొచ్చి ఒక సాధన నేర్పించి, ఒక గురువుని కల్పించి సాధన నేర్పించి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీసుకొని ఏమీ లేదు. కానీ లోక కళ్యాణం గురించి నేను బయటికి వెళ్తున్నాను, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటాను. కానీ ఈ లోక కళ్యాణంలో నేను 2 చేయాలనుకుంటున్నాను. ఒకటి నా శరీరాన్ని త్యాగం, ఇంకోటి నా ప్రాణం. ఈ 2 నేను అనుకోనే వచ్చాను. అనుకొని ఈ గడువులో లోక కళ్యాణం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా తిరుగుతూ పాదయాత్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడక్కడ గుళ్ళల్లో పోయి నా వంతు చేస్తూ అవన్నీ విజువల్ నేను చూపిస్తాను, అందరికి నిరూపిస్తాను. 3 సంవత్సరాలు కఠినమైన ఎండలలో తిరుగుతూ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇది ఒక 6 నెలలు 7 నెలలు కాదు. ఎవరో నేను ఎర్రటి ఎండలు నడుచుకుంటూ పోతుంటే ఆయనకి ఏమనిపించిందో పరమేశ్వరుడు పంపించిండు కావచ్చు. అవ్వా నువ్వు ఇలా పోకు తండ్రి, అప్పుడు నాకు గడ్డాలు గిడ్డాలు అన్ని ఉన్నాయి, మంచిగా రుద్రాక్షలు అన్ని ఉన్నాయి. నేనే చెప్తున్నా కదా, మీరు గ్రహించు. శరీరం త్యాగం అంటే ఏంది తండ్రి? అంటే కాళ్ళు చేతులు తీసుకోలేం కదా. ఏమున్నది? పరమేశ్వరుడికి ఒక లీలం అవ్వాలంటే నీకైతే ఏదైతే ఒక ప్రాణము, ఒక అంగం అనేది నువ్వు పరమేశ్వరుడికి నువ్వు నా సర్వస్వం ఇదే, నేనే ఇది ఇచ్చిందంటే నువ్వు నీకు ఇంకా దీనికి మించిన వేరేది ఇవ్వడానికి ఏం లేదు. కాళ్ళు చేతులు అయితే ఇచ్చినా ఆయన ఒప్పుకోడు. అవునా? మరి నా భక్తి కూడా చూపించుకోవాలి కదా, నా భక్తి నేను చూపించుకుంటా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె మా కమ్యూనిటీకే చెందింది, కొన్ని ట్రైన్లలో ఇలా వెళ్ళి తిరిగా చూపియాలి, నాకు చూపియాలి. అవన్నీ అబద్ధము మాతాజీ. మీరు 100% పురుషులైనా కూడా స్త్రీతత్వాన్ని పొంది ఉన్న 100% ఎన్ని మనుషుల విధానాలు. అర్ధనారీశ్వరన్ నేను 100% త్యాగం చేసిందని చెప్పిన కదా అన్ని ఇంటర్వ్యూలలో చెప్పిండ్రు. 100% నేను ఒక్క వారం ముందు కలిసింటే బాగుండు. సరే స్వామీజీ, చాలా సంతోషం. లాయర్ గారు ఇచ్చారు, చాలా సంతోషం. జై గురుదత్త. నమో నారాయణ. స్వామీజీ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అంటే స్వామీజీ, ఇప్పుడు దాకా మీరు అఘోరి నాగసాధువు గారితో మాట్లాడిన సంభాషణ విన్న తర్వాత తను ఎంత పాజిటివ్గా చెప్తున్నారు అంటే ఇదంతా నిజమే అని నమ్మేసేలాగా ఉంది. విన్నంత వరకు నేను అనుకున్నా, అరే పాపం తను చాలా జెన్యున్గా ఉన్నారు కదా అని చెప్పి. కానీ ఇంకొకటి ఏమర్థమైందంటే నాకు,
తనని తను అంటే నేనేదో తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను ఇలా అంటున్నారు, ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక వేలో లేదంటే ఇంకొక రకంగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. తనకి ఏం అవసరం అని నేను అంటున్నాను స్వామీజీ. తనని తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది తప్పు చేయనప్పుడు? అది అయితే తను కూడా ఆ అమ్మగారు కూడా అలాగే అంటున్నారు, నేనేం ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నేనంటే చూపిస్తాను, నిరూపిస్తాను, మా గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను లైవ్లో కేదార్నాథ్ 2వ తారీఖు మోసేసే లోపు నేను వెళ్తాను అంటుంది. 100% ఆమె జెన్యూనే. కానీ ఆమె సంఘములో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఆమెకు కొంత తెలియకపోవడం వల్ల, మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది తప్ప 100% మనం అది యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే అవన్నీ ఆమెను అంగీకరించరు అన్ని రాష్ట్రాల్లో. కానీ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభావంగా ఎలా మాట్లాడాలి, కొన్ని పదజాలాలు తెలియకపోవడం వల్ల అలా జరిగింది తప్ప దాన్ని మనం అంత భూతద్దంలో పెట్టి ఆమె చాలా అన్నెసెసరీ చేశారు అని నా అభిప్రాయం. అన్నెసెసరీ, అసలు అవసరమైనంత మాట్లాడుకోవాలి అంతే. ఈ మైకులు పెట్టి అలా అయిందని అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ అఘోరం అనేది నిజము. ఇంకొంతకాలము ఈ పరిస్థితుల్లో కాకుండా ఆమె అంటుంది కదా దేశ రక్షణ కోసమని. నిజంగా దేశ రక్షణ అవసరమైనప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి చేస్తారు. దాన్ని మనం అది విశ్వసించాల్సింది. అవసరమైతే వాళ్ళ సేవలు మనం కొనసాగించుకోవాలి. నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా స్వామీజీ? దేశ రక్షణ కోసం అవసరమైనప్పుడు వచ్చి ఉంటే బాగుంటుంది, రావాల్సింది వస్తుంది మీరు చెప్పింది. తన మాటే తను మాట్లాడడం కరెక్ట్గా పరిపూర్ణ స్థితిలో లేని తను దేశ రక్షణ కోసం ఎలా, అసలు ఏం రక్షిస్తుంది? అద్భుతం, చాలా మంచి ప్రశ్న. అయితే ఏంటంటే తన భావజాలం ఏదో సేవ చేయాలి, సంఘానికి సేవ చేయాలి, హిందూ ధర్మం గుడి ఏదో ప్రాబ్లం అయితే నేను వెళ్ళి నిలబడాలి, అక్కడ హిందూ ధర్మం ధ్వంసమైనప్పుడు నేను కాపాడాలని ఒక భావజాలంలో ఉంది. అది పక్వ దశ. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒకేసారి పక్వ దశ వస్తుందని రూల్ ఏం లేదు కదా. ఇంకొంతకాలం తర్వాత ఆమె మార్చుకుంటుంది ఆమె భావజాలం. ఎందుకంటే లైఫ్ అనేది వార్ అండ్ పీస్, యుద్ధంతో మొదలవుతుంది. అంటే అన్ని తర్వాత శాంతి పొందుతుంది. అలాగే ఆమె కూడా ఇంకొంతకాలం తర్వాత ఆమె భావజాలన్నీ సత్వగుణంగా మారుతాయి. అంటే ఇది ఇలాగే ఉండాలని మనం ఎనాలిసిస్ చేసుకుంటాం. ఆ గౌరీ అంటే ఆవిడ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, కానీ ఖచ్చితంగా ఆమె మార్పు చెందుతుంది. 100% ఆమె జెన్యూనే అనేది నా భావం. కానీ మనకు అవసరం లేదు ఆమె ఎలా ఉంటే ఏమి. ఆమె బూడిద పూసుకున్నాం, ఆయన పౌడర్ అన్నాడు, బూడిద రాసుకున్నది అన్నాడు, లిఫ్ట్కి అసలు నీకెందుకు, మీరు ఎందుకు మైకులు పెట్టాలి వెళ్ళి? ఆవిడ ఏమైనా చెప్పని, మీకు అది కరెక్ట్ కాదన్నప్పుడు మీరు ఎందుకు పెట్టాలి? ఒకరి మీద ఒకసారి కరెక్ట్ కాదా అనుకున్నప్పుడు పదే విధంగా వెళ్ళి ఎందుకు మైకులు పెట్టాలి? అంటే మీ యూస్ కోసమే కదా, జనాల యూస్ కోసమే కదా. వాళ్ళు చిన్న వాళ్ళు కూడా వెళ్ళి పెట్టడము, మీరు మంచి చదువుద్దా, మీరు అదేంటి, మీ గురువు ఏంటి ఇవన్నీ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. గురువుగారు లోకానికి మీరు ఎలాంటి మేలు జరుగుతుంది, మీరు ఎలా చేయగలరు? ఇగో నేను ఇలా చేయగలనమ్మా, నేను ఆరోగ్యం చేయగలను, నేను యోగా చేయగలను, నేను ఆయుర్వేద ఔషధం ఇవ్వగలను, నేను మంత్రం చేసి మిమ్మల్ని శాంతి, ఏదో తనకు చెప్పుకోవాలి తప్ప అన్నెసెసరీ క్వశ్చన్లు అడిగి తను ఎలా స్పందించాలో తెలియని భావంలో ఉంది. ఇంకా అది ఆమె చెప్పడం వల్ల ఇంత రాద్ధాంతమైంది. లేకపోతే ఇంత ఇష్యూ చేయాల్సిన పని లేదు. ఇదే మధ్యప్రదేశ్ కానీ, కాశీలో కానీ, హిమాలయాల్లో కానీ ఎక్కడ ఇంత ఇష్యూ జరగలేదే, జరగదు కూడా. గురువుగారు తనతో మాట్లాడేటప్పుడు మీరు కూడా ఎక్కడ నేర్చుకున్నా, ఏ గురువు దగ్గర అని చెప్పారు కదా, మీరు ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు? మేము హవనకాడాలో జస్ట్ మంత్రం, అంటే పెద్దలు అఘోరల దగ్గర మంత్రం తీసుకుంటాం. వీలైనప్పుడు నేను యోగ సాధన కొద్దిగా సంస్కృతము, ఏదో సంగీతం కొంచెం శాస్త్రీయంగా కొద్దిగా నేర్చుకుంటూ సత్వగుణంలో ఉండే శ్రీ విద్యోపాసన చేసుకుంటాం. మా గురువు గారు శ్రీ విద్యానందనాథ, శ్రీకాకుళంలో ఆయన పేరు అది, శ్రీ విద్యానంద గురుగారు. ఒక్కటి మనం ఇందాక తనతో ఇప్పుడు నేను అడగగానే మీరు నేర్చుకున్న విద్య గురించి, అకాడమీ గురించి పేరు చెప్పేశారు. ఎవరైనా వాళ్ళ గురువుల పేర్లు చాలా గౌరవంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మరి ఇందాక మనం ఫోన్ కాల్లో తనతో మీరు అడిగినప్పుడు నా గురువులు ఎవరో నేను చెప్పను అని ఎందుకు అన్నారు? అట్లా లేదు, నేను బాగా విన్నాను. నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను చెప్పను. ఆల్రెడీ వీడియోలో నేను చెప్పేశాను. అంటే అది ఒక మొండివాదన అనుకోవచ్చు కదా గురుగారు. అఘోరాలకు అది అంత మొండివాదం సహజం. అఘోరాలకి సామాన్య మానవులకు తేడా ఏముంది? నేను అఘోరాలతో తిరిగానమ్మా. అసలు చాలా ప్రేమ వచ్చినా కొడతారు, నవ్వు వచ్చినా కొడతారు, ఇలా గౌక్కున ప్రేమగా కొడతారు. నేను ఎగిరి ముందుకు పడేవాడిని. అంటే వాళ్ళు కొంచెం